అండి. మాది మోపుదేవి మండలం ఉత్తర సిరివల్లంకండి. ఈ ఈ సంవత్సరం గత సంవత్సరాల మీద వర్షాలు చాలా తక్కువగా ఉండయి. ఇయాల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నారుమళ్ళి పోసుకుంటే ఈ రకంగా ఎర్రబడిపోవటం, నీళ్ళు లేక, కాలువలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారండి. మోపుదేవి మండలం, కోడూరు, నాగాలంక, అమనగడ్డ మండలం ఎక్కడా నారుమళ్ళి పోతాకి అవకాశం లేకుండా పోయిందండి. పోసినోళ్ళకేమో నీళ్ళు లేకుండా పోయినాయండి. బోర్లు చూస్తేనేమో బోర్లు రావట్లేదు. గత చెరువులున్నాయండి. ఆ చెరువులు మొత్తం నిండుగా ఉండేయి. నిండుగా ఉన్నప్పుడు బోర్లు బాగా వచ్చాయండి. ఇయాల ఆ చెరువులు కూడా నిండే అవకాశం లేకుండా పోయిందండి. చెరువులు నిండినా గానీ బోర్లు నిండుగా వచ్చాయండి. ఇయాల బోర్లు ఎండిపోయి రైతులు పడే బాధ ఇంత అంత కాదు కదండీ. ఇయాల వర్షం వచ్చినట్టు వస్తుంది. ఎన్ని పూజలు చేసినా కనీసం ఇక్కడ గంగా వర్షాలన్నా పడతాయని ఆశతో ఉండేవాళ్ళం. ఆ పూజలు చేసినా ఫలితం లేకుండా పోయిందండి. వాతావరణం చల్లబడినట్టు ఉంటుంది. వెచ్చగా వేడి పుడుతుందండి. ఎంత వర్షం పడ్డా వేడి గాలులతో వస్తున్నాయి తప్పితే, నీకు చల్లదనం అనేది అసలు ఎక్కడా కనపడతలేదండి. రేత్రి వాన కురుస్తున్నా వేడే వస్తుంది గానీ, చల్లదనం లేదండి. ఎందుకనో అసల మాకే తెలియట్లేదు. వాతావరణం అంతా మార్పొచ్చినట్టుంది. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని, మాకు కొంచెం కాలువలు వచ్చేట్టు నిండా కాలువలు వదిలి మాకు రైతాంగాన్ని ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.